సో నేను అండ్ వేరే గిల్డ్ వాళ్ళు గిల్డ్ వర్సెస్ గిల్డ్ అయితే ఆడబోతున్నాం. సో ఫస్ట్ అయితే 4 మెంబర్స్ అనుకున్నాం, బట్ 3 మెంబర్సే దొరికారనమాట. ఎక్కువ అంటే ఈ టైంకి అయితే ఎవరు లేరు నేను చేసే టైంకి. సో ఇప్పుడు ఏదో ఉన్న దాంట్లో చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఆ గిల్డ్ మెంబర్ని అయితే మనం ఇన్వైట్ చేసుకుందాం. సో హర్ష వైటీ. హలో అను గేమింగ్. చెప్పు చెప్పు. చాలా రోజులు అయిపోయింది గ్యాప్ వచ్చి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం, ఏదో ఉన్నామంతే జస్ట్. బై ద వే కంగ్రాచులేషన్స్ ఫర్ 10K ఫాలోవర్స్. థ్యాంక్ యూ. నేను మీ వీడియోస్ చూస్తుండే, మీకు చాలా బాగుంటాయి మీ వీడియోస్. మనం జోక్స్ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దామా? మీ గిల్లు వాళ్ళు రెడీ ఉన్నారా? రెడీగానే ఉన్నారు మా ప్లేయర్స్. ఇంతకీ ఏంటి 3v3 మ్యాచ్ పెడదామా? అంతే మరి, నా దగ్గర 3 మెంబర్స్ ఉన్నారు, బట్ ఈ టైంకి ఎవరు లేరు. 3 మెంబర్సే దొరికారు నాకు. సో అందుకే 3v3. చలో నా ప్లేయర్స్ కొట్టేస్తారు మరి, చూసుకోండి. ఎవరు కొడతారనేది లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ అనుకోవడం అవ్వదు. మా వాళ్ళు చాలా బాగా ఆడతారు. మీ ప్లేస్ మీద నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నా ప్లేస్ ఇంకా నేను చెప్పక్కర్లేదు, కొట్టేస్తారు అంతే, కొట్టి మాట్లాడతారు. సరే చలో, ఇవన్నీ వద్దు. ఇప్పుడు నేను నా ప్లేస్ పిలుస్తాను. మీరు చెప్పింది మీరే రివైజ్ చేసుకోండి. సరే ఏదోలా ఉంది. అరే రూమ్ క్రియేట్ చేయరా బాబు, 8 రౌండ్స్ పెట్టరా. నైస్ జోక్. 8 రౌండ్స్. ఆగు, ముందు ప్లేస్ పిలవండి. నీకు ఫస్ట్ అసలే చెవులు వినిపించవు. ఎవరికి? నీకా? నీకు నీకు బాతుగుడ్లు ఉంటాయి కదా, పెద్ద గుడ్లు. ఏం మాట్లాడుతున్నావు? ఐస్రా నీ కళ్ళు అని చెప్తున్నా. బాతి గుడ్లతో పోలుస్తున్నావు ఇది మరి. అయ్యో సారీ ఏదో ఉండే మర్చిపోయాలే. సార్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేయి, టైం లేదు మాకు. ఇలా బాతు కళ్ళు అండర్స్టాండ్. ఎక్కడ పట్టుకొచ్చినాయి ఏమోట్లన్నీ? అంత స్కామ్, పైసలు దొబ్బేయడం. ఫస్ట్ స్టార్ట్ చేయి, వాళ్ళు అంతే ఎదురు చూస్తున్నారు. ఏం స్టార్ట్ చేయాలి నాకు అర్థం కాదు. చెప్పండి. నీ వైపు బాగా ఆడే ప్లేయర్ ఎవరు ఈ ముగ్గుల్లో? ఎవరు అంటే ఉండే కానీ, బట్ ఏజీని ఫ్రెండ్ అని ఉండే కానీ వెళ్ళిపోయాడు, గిల్లో నుంచి లేడు. ప్రెసెంట్ వీళ్ళ ముగ్గుల్లో ఎవరు బాగా ఆడతారు? నేనైతే సన్నీ గేమ్ ప్లే అనుకుంటున్నా, బట్ తెలీదు. ఎక్కువగా చూడలేదన్నమాట గేమ్ ప్లే. సన్నీపై చెప్పగానే సన్నీ డౌన్ చేసాడు. వంట పడిందిరా, అయ్యో నా ప్లేస్ తుక్కు కొట్టేస్తున్నారు. వన్ టాప్స్ ఆడినప్పుడు 1 టాప్స్ పడకపోతే ఎలా చెప్పు? ఏం పడుతుంది? ఇంకా అయిపోయింది. నీ టీంలో 2 అయిపోయారు, ఇంకా ఇంకొక్కరే ఉన్నారు. తేజ 1v2 సిచ్యువేషన్ కొట్టేస్తాడు, మా వాడు కొట్టేస్తాడు. ఏ బాయ్ ఏం చెప్పాడంటే సరిగ్గా ఆడలేను, నా ఫోన్ లేదని చెప్పాడు. బట్ ఓకే పర్లేదు. ఒక్కడే ముగ్గురు కొట్టేశాడు ప్లే బాయ్. ప్లే బాయా? మీ వైపు త్రిపుల్ కిల్ కొట్టేశాడు. చూసా అంటే ప్లే బాయ్ గేమ్ లో అంతగా చూడలేదు, అంటే ఇలా ఆడతాడని తెలీదు. బానే ఆడుతున్నాడు. 1v3 కొట్టేశాడు. అబ్బా మామూలు కాదు. మా వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు అనుకున్నా. లేస్ట్ ఇస్తే ఇంకా బాగుండేది, బట్ ఇవ్వర్లే. నా సైలెంట్ గా ఉండి పోయిందా? మా వాళ్ళు చిన్నగా వస్తుంది, కంబ్యాక్ వస్తుంది. ఏంటి 7 రౌండ్స్ ఓడిపోయాక ఇస్తారా ఏంటి? అంత లేదమ్మా, వచ్చేస్తుంది, కంగారేం లేదు. ఇప్పుడే వచ్చేస్తా. పడింది మనీ దగ్గర కార్డ్ పడింది. నైస్. ఫస్ట్ సన్నీ అయితే ఇంక 2 ఉన్నారు నా దాంట్లో. ముందు ఆ ప్లే బాయ్ కొట్టేసారు, లేకపోతే ఏం లేదు. ఇంకా మ్యాచ్ మొత్తం 1 సైడ్ అయిపోతుంది. ప్లే బాయ్ అయిపోవాలి. ప్లే బాయ్ అంత లేదు, కొడతాడు చూడు. ప్లే బాయ్ పడిపోయాడు. దొంగ షాట్ తీసినాడు మా వాడు. మనీ 1v2 కొట్టేశాడు. నైస్ కంబ్యాక్. మామూలు కాదు. ఏంటి ఒక్క రౌండ్కి రియాక్షన్ లేదు అనుగా? లేదు, ఇంకా చాలా ఉంది. ఒక రౌండ్ కొట్టారు అంతే కదా, ఎందుకంత అవుతున్నావు? సరే ఓకే. మా దాంట్లో పని చాలా బాగా. కొట్టకపోతే పరువు పోయింది.
చలో మా వాళ్ళకి ఒక ఇమోజీ పెడితే చాలు వాళ్ళు రెచ్చిపోతారు తెలుసా అలా పెట్టేసేయండి నా వైపు నేను పెట్టేస్తాను ఎమోజీ. మా వాసు అన్న ఎలా ఆడుతుంది తెలుసా ఓన్లీ డిసైడ్ ఈగల్ దాంతో అంతే ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పుడే డెజర్ట్ ఈగల్ వస్తాడు. ఇప్పుడు అదే డెజర్ట్ ఈగల్తో కొట్టేస్తాడు చూడు మా వాడు. అందరు ఒక దగ్గరికి వచ్చారు స్టార్ట్ అయింది అసలు బయటికి అంటే రావట్లేదు ఎవరు కూడా, చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు అందరూ. ఏంటి మీ వాళ్ళు ఇక్కడ కనిపించట్లా ఫస్ట్ అయితే సన్నీని కొడుతున్నారు బాగా వీళ్ళు ఫస్ట్ సన్నీనే ఎదుర్కొంటున్నారు మొత్తం అరే పడిపోయాడు, ఒకరు down ప్లే బాయ్ చేసి. కొట్టేశాడు. ప్లే బాయ్ నాక్ ఇచ్చాడు, సన్నీ నాక్ అయిపోయాడు. ఈ వైపు ప్లే బాయ్ అంత బాగా ఆడుతున్నాడు, చాలా నైస్. అయ్యో మా ఏమైనా అన్నని చేస్తే కొట్టారేంట్రా ప్లే బాయ్ లీచ్ 1v2 కొట్టు లేదు ఇంకొకళ్ళే ఉన్నారా ఇద్దరు ఉన్నారు ప్లే 1v2 బాయ్ కొట్టు 1v2 సిచ్యువేషన్, మరి చూద్దాం ప్లే బాయ్ ఎలా ఆడతాడు. అరే కొట్టదు వేరే చచ్చిపోయిందండి పడిపోయాడు. అరే అది చూసారా గ్లూ వాల్ వెనకాల నుంచి పడిపోయింది షార్ట్. ఈయన ఫోన్ సరిగ్గా పని చేయట్లేదు అంటే నాకు మెసేజ్ లో చెప్పాడు అయ్యో కానీ గేమ్ ప్లే మాత్రం చాలా బాగుంది. నలుగురిని కొట్టాడు, ఒక్కడే కొట్టాడు నలుగురిని. అరే నీ టీమ్ లో బండిల్ బాగుంది తేజ అలా ఉంది బండిలా? కామెడీగా ఉంది ఏంట్రా సూపర్ బండి వేసాడు. నేను ఫస్ట్ అమ్మాయి అనుకున్నా తెలుసా సేమ్ అలానే కనిపించింది అబ్బాయి లేదు మళ్ళీ కాదు. లేదు సేమ్ అలానే ఉంది చూడు అలానే ఉంది అది ఈ మధ్యనే రిటర్న్ ఇచ్చారు జోకర్ బండిని. ప్లే బాయ్ అమ్మాయి గీయాలి నిన్ను పోగొడుతున్నారు నువ్వు చచ్చిపోతున్నావు నాకు ప్లే బాయ్ మీద మంచి hopes భయం ఉన్నాయి. వేస్తుంది వీళ్ళు ఎక్కడ కొట్టేస్తాడు. ఓడిపోతారా అని బాబా హెచ్జి స్పార్క్ నైస్ గేమ్లే బాగా ఆడుతున్నాడు పార్క్ నుంచి మూమెంట్ ఒక చాలా వచ్చింది. స్పీడ్గా ఇస్తున్నాడు ఈయన స్పార్క్ కానీ జోన్లోనే పోయేలా ఉన్నాడే మా వాళ్ళు ఒకరిని కొట్టాడు ప్లే బాయ్ 1v3 సిచ్యువేషన్. అచ్చా అరే ఇలా పడిపోతున్నారు ఏంట్రా మీరు అసలు అరే వెళ్ళే ఆడుతున్నారు అబ్బా. ఫస్ట్ రౌండ్ నేను ఫస్ట్ రౌండ్ చూసిన తర్వాత నాకు మ్యాచ్ మీద హోప్స్ పోయినాయి. సన్నీ. మీ వాడు ప్లే బాయ్ కొట్టేసుకుంటారులే అనుకున్నా నేను. అయిపోయేలా ఉంది గేమ్లో నేను ఎంతో బాగా మంచి ఆడుతున్నారు అనుకున్నా ఫస్ట్ రౌండ్ చూడగానే ఇలా చేస్తున్నారు ఏంట్రా ఇల్లు నాకెందుకో మీ వాళ్ళు దాచి పెడుతున్నారు గేమ్ ప్లే అనిపిస్తుంది. లే అదంతా లేదులే వాళ్ళు కావాలని కొట్టకుండా ఎవడండి ఏమో అండి. చూద్దాం లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది అది. ప్లే బాయ్ ఈయన సరిగ్గా ఆడట్లా ఈయన ఫోన్కి ఏదో అయిందంట లేకపోతే అయిపోయేది మీకు కనీసం ఒక 7 రౌండ్స్ అయినా కొట్టండి సన్నీ దగ్గర ఫైట్ అవుతుంది 1v2 సిచ్యువేషన్ సన్నీకి. కావాలనే కొడుతున్నారు ఈయన మీదకి వచ్చి ఇద్దరు కొడుతున్నారు రా ఈ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు టార్గెట్ చేసేసారు సన్నీని. సన్నీని కొట్టాలని ఫిక్స్ అవుతున్నారు ఫస్ట్ 2 రౌండ్స్లో అలానే కొట్టారు అరే కొట్టురా అని అంత మంచిగా నిల్చున్నప్పుడు కొట్టకుండా పడిపోతున్నాడు ఏంటి నాకు అయిపోయింది మళ్ళా ప్లే బాయ్ ఆడాల్సింది సరే. ఓ ఇప్పుడే ఇంత 5 రౌండ్స్ అయిపోయింది వీళ్ళు ఇలా అయిపోయింది గిల్లు ఇచ్చేదంతా తీసి పడేస్తున్నారు లేదు కమ్బ్యాక్ వస్తుంది నాకు అనిపిస్తుంది. చూద్దాం. రే ఇంకా 4 రౌండ్స్లో ఉందిరా వాళ్ళు విన్ అయిపోతారు కొడితే పరుగు పోయింది బాడీ గిల్ అని పెట్టేస్తారు కామెంట్స్ నాకు లేదు ఉన్నా వెయిట్. అర్థమైపోయింది వీళ్ళు ఏదో తెలుసు కనీసం స్క్రిప్ట్ చేపిద్దామంట. నాకెందుకు కొడతారు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. వాళ్ళు కరెక్ట్ గా ఆడితే కొట్టేస్తారు. ఈ వాసు అన్నకి ఏమైంది అసలు ఈయన కూడా కనీసం కొట్టట్లేదు మూమెంట్ కూడా ఇట్లా ఏంటి బ్రో గేమ్ లాగా తగ్గించేసారు అనుకుంటా ఇలా అయితే ఎలా చెప్పు డిజర్ట్ ఈగల్ పట్టుకుంటాడు ఏంటి నా దగ్గరికి వచ్చినాక చేతి కొట్టాడు 2v3 సిచ్యువేషన్. ఏమైంది గాల్లో కొడతావేంటి ప్లే బాయ్ మీకు ఇద్దరు వచ్చారు ఇంకా అయిపోయింది సన్నీ 1v3 ఎలా కొడతాడు ఇలా దాంట్లో మనీ బాగా ఆడుతున్నాడు, చాలా అగ్రెసివ్ గేమ్ ప్లే. బ్రో 1v2
కనీసం 1v3 ఇద్దరినైనా నాక్ చేయి. అరే అయిపోయింది మరి 0-1 రౌండ్ కి కమ్బ్యాక్. నాకు నమ్మకం పోతుంది, వీళ్ళు విన్ అవ్వరు అనుకుంటా. నాకు తెలిసి నీ గిల్లే విన్ అవుతుంది చూడు. అదే అదే అనిపిస్తుంది చూడాలి. మరి ఏంటి మరి ఇంత బాటిగా అలా పడిపోతున్నారు తెలుసా మీరు? ప్రాక్టీస్ లేదు. నా దగ్గర ఉన్న ప్లేయర్స్ మొత్తం కూడా ఇది అంటే ఓన్లీ రూమ్స్ ఆడతారు అనమాట మొత్తం కూడా. ప్లే బాయ్ ఏమైనా మ్యాజిక్ చేస్తే అయిపోతుంది మ్యాచ్. మళ్ళీ 1v3 కొట్టాలి ప్లే బాయ్. కమాండ్ ప్లే బాయ్ 1v3 అంటే పడిపోయాడు. ఏమన్నా కొడుతున్నారా అసలు? కనీసం కొట్టే ఛాన్స్ అయినా ఇవ్వండి మా వాళ్ళకి, అంతలా కొడుతున్నారు వీళ్ళు. అప్పుడే అయిపోయింది ఇంకా. బ్రో ఈ ఏంటి మరీ పోటీగాల్లో పడిపోతున్నారు తెలుసా? నా దాంట్లో మనీ 8 కిల్స్. ఇందాక పార్క్ అయితే నాకు అసలు మైండ్ పోయింది. స్విచ్చింగ్ చేసి కొట్టేస్తున్నాడు, ఇద్దరు ప్లేయర్లు స్విచ్ కొట్టేశాడు. పడిపోయాడు. అరే అప్పుడే పడిపోయారంట. అరే ఇట్లా వచ్చి ఒక బుల్లెట్ దింపుతున్నాడు, అయిపోతున్నాడు. ఎవరు చేతు అన్న, నీ మీద నాకు నమ్మకం లేదు. నువ్వు 1v3 కొడతావా? గిల్లు వర్సెస్ గిల్లు పెట్టి ఓడిపోయినట్టుగా ఉంది. 0-0-4 ప్లే బాయ్ ఒక్కడే ఒక్క రౌండ్ తీసాడు. కనీసం డౌన్ కూడా చేయట్లేదు. ఏం చేస్తున్నారు అసలు మీరు? అయిపోయింది ఇంకా, ఇది లాస్ట్ రౌండ్. మీ వాళ్ళ విన్ అయిపోతారు చూడు. కంబ్యాక్ లేదు, తొక్క లేదు. పిలిచి మరీ గెలిగించుకున్నట్టు ఉంది ఇది. వీడియో బాగా రాకపోతే పెట్టను నేను కూడా, కంగారు పడకు. అరే గెలిస్తేనే పెట్టుకోవాలని ఏం లేదు, ఓడిపోయినా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మా గిల్లు వాళ్ళని, ఇంకా బాగా నేర్పించి ట్రై చేస్తాను. 2v2 సిచ్యువేషన్ మనో డాగ్ తీసాడు, అక్కడ కిల్ పడింది. మీ వాళ్ళకంటే ఇంకా బెటర్గా తయారు చేసి చూపిస్తా చూడు. దెబ్బకి భయపడాలి. ఫస్ట్ 1v1 అంతే. ఇంకొక్కరిని కొట్టేసి అయిపోతుంది, లేకపోతే వాళ్ళు విన్ అయిపోతారు. ఇంకా లాస్ట్ రౌండ్. జస్ట్ ప్లీజ్, జోన్ వచ్చేస్తుంది, కొట్టే. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇది లాస్ట్ రౌండ్, కొడతాడా లేదా? 1v3 కాదు, 1v2 అంతే. ఒకరిని డౌన్ చేశాడు అంతే. ఇంకొక అరే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. మీరు విన్ అయిపోతారా? ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నా. కొట్టన్నా బాబా, అన్నయ్య సూపర్. మా చేతు అన్న అయితే 1v2 కొట్టాడు చూడు. ఈ రౌండ్ కూడా ఓడిపోతారయ్యండి కొమ్మ తీసి. సన్నీ ఏ ఒక్క కనీసం డౌన్ కిల్ అన్నదే లేదు నీకు. అయ్యో మీ వాళ్ళకి పెడుతున్నాయింది. కాదు, నేను సన్నీ బాగా ఆడతాడు మంచిగా అనుకున్నా. ఈయననే పడిపోతున్నాడు, ఇలా కొట్టగానే ఇలా పడిపోతున్నాడు. సన్నీ బ్రోనా రే 1v3 3 రౌండ్స్ కొట్టాడు రా. 3 రౌండ్స్ కొట్టాడు అయినా ఎలా పడిపోతున్నాడు చూడు. కనీసం 1v1 లాగా ఒక్కరిని కూడా కొట్టట్లేదు. అమ్మాయి బండిలో అంత దగ్గరగా ఉన్నప్పుడు కొట్టు బ్రో. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఏం చేస్తున్నారు అసలు? ఇక్కడ మనీ దగ్గర మనీ కొట్టేస్తాడు అని ఉన్నాను. నీ ప్లేయర్ని ఇద్దరు పట్టుకున్నారు. సన్నీ ప్లే బాయ్ నాక్ అయిపోయాడు, స్పార్క్ నాక్ అయిపోయాడు.
మా వాళ్ళని అయితే ఇమోజీ పెట్టి రెచ్చగొడతాను నేను, లేకపోతే వీళ్ళు అయిపోయేలానే ఉన్నారు. 2v3 సిచ్యువేషన్. మీ వాళ్ళైతే గ్లోవల్స్ దింపుతున్నారు అంతే. ఇంకా మనీ కనుక 1v3 కొట్టే ఆపకుండా. అసలు మామూలుగా ఉండదు ఇంకా రౌండ్. సన్నీ కమాన్ కొట్టు. యా అయిపోయింది. ఓపీ మనీ నైస్ మనీ. ఎవరు కొట్టారా ఇద్దరిని? చైతు బ్రో 1v2 కొట్టాలి ఇప్పుడు. చైతు బ్రో మీదే ఉంది మొత్తం మ్యాచ్ మొత్తం. చూద్దాం చైతు కొడతాడు. లేదు ఓడిపోతాడు. ఇదే కొట్టేస్తారు మీ వాళ్ళు. కొడతాడు. బాగా ట్రై చేస్తున్నాడు చైతు. చైతు కొడతాడా కొట్టరా? ఈయన ఆగట్లే, ముంగడికి వచ్చేస్తున్నాడు. అదే కదా. జోన్ వచ్చేస్తుంది. ఎలా వెళ్తావు నువ్వు కిందికి? అయిపోయింది. సరే అమ్మా ఓడిపోయాంరా. రణి గారు సో మీ వాళ్ళకి గెలిచారు. మీ వాళ్ళ గేమ్ ప్లే బాగుంది, చాలా బాగా ఆడారు. మూమెంట్ కూడా చాలా బాగుంది. అంటే ఇలా అనుకోలేదు అనమాట. మీ వాళ్ళనే మేము కొట్టేస్తాం అనుకున్నాం. సో అలా జరిగిపోయింది. అక్కడ షాకింగ్ ఏంటంటే నేను ప్లే బై కొట్టేస్తాడేమో కమ్బ్యాక్ వచ్చేసింది అనుకున్నాను. అది అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే నా వైపు మనీ ఉన్నాడు కదా, అది ఒక్కడే 14 కిల్లు కొట్టాడు. బాగుంది వాళ్ళ గేమ్ ప్లే. 4-5 రౌండ్లు ఒక్కడే కొట్టేశాడు. ఓకే, నేను ఇంకా కొంచెం బెటర్గా చేసుకుంటాం మా వాళ్ళని అయితే. పర్లేదు. మీకు కూడా కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. 10K ఫాలోవర్స్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో. థ్యాంక్ యూ. సో మళ్ళా కలుద్దాం. ఈసారి మంచి స్క్వాడ్ తో రండి, ఓకేనా? వస్తాం. వాళ్ళనే ఇంకా మంచిగా చేసుకొని వచ్చేస్తాం. ఈసారి ఇంకా కొత్త వాళ్ళని పట్టుకొని వస్తాం. ఈసారి వచ్చేలో ఓకే. వెయిటింగ్.